వెంకటేశ్వర యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ కడుపు కొడుతున్నటువంటి కాంట్రాక్టర్ శంకర్ ఈ రోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశం 11 గంటలకు గుణశేఖర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేవే రాజా ముఖ్య అతిథిగా పాల్గొని వారి సమస్యలపై చర్చించడం జరిగింది। అనంతరం వారికి రావాల్సినటువంటి వేతనం 13,800 అయితే ఈఎస్ఐ PF కటింగ్ పోను 12,000 పైసలకు వారి యొక్క అకౌంట్ కి జమ చేయవలసి ఉంది। అలా చేయకుండా కేవలం 10,000 రూపాయలు మాత్రమే వారి అకౌంట్ కి జమ చేసి పనిచేస్తున్నటువంటి 130 మంది వర్కర్లు ఒక్కొక్కరికి చొప్పున 1,500 రూపాయలు కటింగ్ చేస్తున్నారు। ఇదేంటి అని అడిగితే కాంట్రాక్టర్ వద్ద నుండి సమాధానం రావటం లేదు కనుక యూనివర్సిటీ అధికారులు ఈ విషయంపై కాంట్రాక్టర్ తో మాట్లాడి న్యాయమైన వేతనం వర్కర్లకు ఇవ్వాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు। కార్యక్రమం అయినటువంటి గతంలో కూడా వర్కర్లకు అన్యాయం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి వర్కర్లకు న్యాయం చేసే విధంగా చేయడం జరిగింది। కాబట్టి ఎప్పటికైనా కాంట్రాక్టర్ పద్ధతి మార్చుకోవాలని, లేని ఎడల రేపు సోమవారం రోజున యూనివర్సిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చి వర్కర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని తెలియజేయడం జరుగుతుంది। వర్కర్ల సమస్య పరిష్కారం కాకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అదే రోజున ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో హాస్టల్స్ ఎన్ఎంఆర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, సుధాకర్, వర్కర్స్ దేశమ్మ, నాగభూషణమ్మ, వనిత, నాగభూషణం, చిన్ని, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు। 12,000 చిల్లర అకౌంట్లో చేరుస్తూ అందులో నుంచి మళ్ళీ 1,500 రూపాయలు కటింగ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి 10,000 రూపాయలు మాత్రమే జమ చేస్తున్నారు। ఇది ఏంది ఈ విషయం అని అడిగితే అది అంతేను అని చెప్పేసి కాంట్రాక్టర్ సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది। కాబట్టి దీన్ని వీసీ రిజిస్టర్ దీన్ని దృష్టిలో ఉంచుకొనేసి వీళ్ళకి ఏదైతే బేసిక్ వేతనం 13,380 రూపాయలు ఫిక్స్ చేశారో ఈఎస్ఐ PF కటింగ్ పోను వాళ్ళకు 12,000 రూపాయలు పైసలకు వాళ్ళ అకౌంట్లోకి చేర్చాలని చెప్పేసి లేని పద్ధతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అదేవిధంగా రేపు సోమవారం రోజున వీసీ రిజిస్టర్కి వినతి పత్రం ఇస్తాం। ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పద్ధతి మారకపోతే పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।